ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పప్పుతో గారెలు. ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం. ఇవి పప్పు ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. ఇందులోకి రాళ్ళు డస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి ఒక గంట వరకు. అలానే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అలానే ఒక చెంచాన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని మంచిగా అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులో నుంచి వాటర్ తీసేసుకొని పప్పు అందులోకి వేసుకొని బాగా స్మూత్గా కాకుండా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే గారెలు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయి టేస్ట్. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న పప్పు పిండిలోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేసుకున్నాక ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకోవాలి బాగా. అలానే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేయడానికి వీలైనంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మంచిగా హీట్ అయినాక మనం మిక్సీ పట్టేసుకున్న పిండిని కొంచెం తీసుకొని మనం ముద్దగారెల్లాగా వేసేసుకోవాలి. చేత్తో అటు ఇటు అంచి రౌండ్గా అనుకుంటూ అందులో వేసేసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోండి. ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గారెల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చికెన్లోకైనా మటన్లోకైనా కూడా సూపర్గా ఉంటాయి టేస్ట్ అనేది. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. Thank you for watching.